Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Sitaram, 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 Jai Sitaram, 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 Jai Sitaram, Sitaram, Jai Sitaram, Sitaram, Jai Sitaram. Om Shri Satyanarayana Swami Namaha. Bodhika Snanam Samarpayami. Bodhika Snanam Samarpayami. జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రం పోవుటకు ఏమైనా ఉపాయం చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగాను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములు ఎలా తొలగిపోవు. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము అన్నాడు. ఆ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించు విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడాయను.
బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసినని తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యాలను నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేయదని తన మనస్సున మరలా సంకల్పించుకొని భిక్షాటం నుండి బయలుదేరాడు. ఆ దినమున బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దాంతో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించాడు. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచున్నాడు. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతం చేయుచుండటం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడవుటే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై అంత్యమున మోక్షము పొందాడు. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుడి వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఉండేవారు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదులకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలివి అని సూత్ర వారు చెప్పారు. మరలా ఆ మునులు సూత్ర వారితో ఇట్లనేది: ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుడి వలన విని ఎవరి వ్రతం చేసిరో అది అంతయు సవిస్తరంగా తెలుపమని కోరేది. సూత్ర వారికి చెప్పుచున్నారు: ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే చేయబడినదో చెప్పుచున్నారు వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచున్నాడు. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథ వినుచుండేది. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెలమ్ముకుని జీవించేవాడొకడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతమును చూచాడు. కట్టెలమ్మువాడు అతడు మిగుల ఆకలి దప్పులతో నిండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి: ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితం వచ్చను? దయతో విషయమంతయు సవిస్తరంగా తెలుపమని ప్రార్థించను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్ము వాడు మిగిల సంతోషించి దాహం తీసుకుని ప్రసాదమును గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెడలిపోయాడు. కట్టెలమ్మునాథుడు సత్యనారాయణ వ్రతం చేయటం నిశ్చయించుకుని మరునాడు పుల్లల కావిడి భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతం చేసేదని సంకల్పించుకుని పట్టణంలోనికి బయలుదేరాడు. కట్టెలమ్ము యాతడు ఆ దినము ధనవంతులున్న విధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చాను. అతడు మిగుల సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకుని ఇంటికి చేరాడు. తర్వాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించేలా సత్యనారాయణ వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును సంతోషమును పొంది జీవితకాలం అంతయు సకల సుఖములను అనుభవించి అంతేమున స్వర్గలోకమును పొందాడు. స్వామికి ఆచరించింది. ఆ రాజు ఇటు వ్రతం చేయుచుండగా సాధువును ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారములకి ఆ మార్గమును పోతూ రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డులకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లా: ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపబోతున్నాను, దయతో నాకు చెప్పమని కోరాడు. వైశ్యుడు అట్లు అడగగా రాజు ఎట్లు చెప్పాను: ఓయి, పుత్రులను పొందుటకై మేము ఈ శ్రీ సత్యనారాయణ వ్రతం చేయుచున్నాము అని ఆచరించు విధానం కూడా తెలిపాడు. వైశ్యుడు రాజు చెప్పినంతయు విని: ఓ రాజా, నాకును సంతానము లేదు కనుక నేను ఈ వ్రతము ఆచరించి సంతానం పడేదు అని పలికాడు. ఇలాగ ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకొని తిరిగి తన స్వగ్రామమును చేరుకున్న వాడై సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతి చెప్పి ఆమె వినిచుండగా, నాకు సంతానం కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరించడని ప్రతిజ్ఞ చేశాను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణమై భర్తతో శుభించి గర్భవతి 10వ మాసంలో ఒక కుమార్తె కలదు. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెను కళావతి అని పేరు పెట్టి అల్లారు ముందుగా పెంచుచుండేది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానం అవుచుండేది. అప్పుడు లీలావతి భర్తను చూసి: నాథ, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతం చేసేదని ప్రతిజ్ఞ చేసింది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతం చేయుడు అని అన్నాడు. ఆంధ్రకాతడు అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేసేదను అని చెప్పి అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారములకై పట్టణంలోనికి పోయాడు. తర్వాత కొంతకాలం కళావతికి యుక్త వయసు వచ్చిన చూసి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరముని వెతికి చూసి తీసుకురమ్ము అని చెప్పి పంపాను. సాధు అని వైశ్యుడు అటు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరంలోకి పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకొని వచ్చాడు. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగినవాడుగా ఉండుట చూచి సాధు వైశ్య కుమారులకు తన కుమార్తె అయిన కళావతికి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆ ఆనందంలో పడి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ విషయం మర్చిపోయాడు. అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారం బహునిపుణుడైన ఆ వైశ్యుని అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానపురము పోయింది. ఆ రత్నసానపురమున చంద్రకేతు అను మహారాజు పరిపాలించుతుండేది. సాధువు తన వ్రతం చేయుచుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతన్ని శపించాడు. వీరికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుక అని శపించాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనం అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకుంది.
రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నటకు నలుమూలలా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చుతున్నట్టు చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయింది. రాజభటులు ధనము అక్కడ ఇంటిట చూసి ఆ వైశ్యుడే దొంగలను నిశ్చయించుకొని వారిని కట్టి రాజు కడుపు కొనిపోయింది. భటులు రాజును చూసి, ప్రభు ధనముతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చింది, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించింది. రాజు ఏమియో విచారింపగానే వీరిని తీసుకుని పోయి కారాగృహంలో ఉంచుము అని ఆజ్ఞాపించారు. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహంలో బంధించింది. ఎంత ప్రార్థించినను వారి మాట వినువారెవరూ లేకపోయారు. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవ యందున్న ధనవంతయు తన ఆధీనము గావించుకోండి. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టముల పాలయ్యారు. వారి గృహమందున్న ధనవంతయు చోరులు అపహరించుకోకపోయి మరియు లీలావతికి రోగం వచ్చిన మనోవిచారములు అధికమయ్యాయి. తినుటకు తిండి అయినను లేక ఇంటికి తిరిగి విచ్చమెత్తుకొని బ్రతుకుచుండేది. కళావతియు అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినము బ్రాహ్మణుని యొక్క సత్యనారాయణ వ్రతం జరుగుతున్నట్లు చూసి కళావతి ఆ వ్రతము పూర్తి అయినంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూసి కథ విని స్వామిని ప్రార్థించారు. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నాడు. తల్లి కళావతిని చూసి, ఇక అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ నుండి అని అడిగాను. అందులో కళావతి, అమ్మా, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా ఆ వ్రతము పూర్తి అయ్యే వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి తిని అని చెప్పాడు. అది విన్న లీలావతి సంతోషించి తమను ఆ వ్రతము చేయవలనని తన మనసులో సంకల్పించుకొని ఆ వైశ్యుని భార్య లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడి ఉన్నది. దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి, ప్రభు ఆ అపరాధము క్షమించి నా భర్తయు అల్లుడును సుఖముగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహించమని ప్రార్థించాను. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజులకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయంగా బంధించబడి ఉన్న వైశ్యుల నిలువును ప్రాతకాలం నందే విడిచిపెట్టు, వారి ధనవంతయు ఇచ్చివేయు, లేనిచో నీవు సర్వనాశనమయ్యదవు అని చెప్పి అదృష్టుడయ్యాను. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధవిముక్తులను చేసి ఇతను తీసుకుని రండని భటులకు ఆజ్ఞాపించారు. భటులు వెంటనే పోయి వారిని చెరువు నుంచి బయటకు తీసుకుని వచ్చి రాజు కడకు తీసుకుని వచ్చి ఆ వైశ్యులు రాజును నమస్కరించి, రాజు ఇంకనూ తమకు ఎట్టి శిక్ష విధించడం భయభ్రాంతులై ఉండేది. అప్పుడు రాజు వైశ్యుని చూసి, ఓయి దైవం ప్రాతికూల్యంగా మీకు ఇంటి దుఃఖములు సంభవించింది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకున్నటకు నూతన వస్త్రములను ఇచ్చి సంతోషపరిచారు. ఇంకను రాజు వారిని అనేక విధములుగా గౌరవించి తన స్వాధీనం చేసుకున్నటువంటి ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టారు. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరంతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పారు. వైశ్యులు రాజులకు నమస్కరించి అనేక విధములుగా కొడియాడి తమ దారిని పోయి. సత్యనారాయణ స్వామికి అక్కడ పండులాగా చూసి బాగుంది, పండు బాగుంది, దేవుడు బాగున్నాడు, చక్రాలు ఉన్నాయి, ఇట్లా కాదు, మనం ఆస్వాదించాలి. స్వామివారిని మనం తీసుకోవాలంటే అది దేనితో వస్తుంది? ఓన్లీ ఒక నామంతో మాత్రం వస్తుంది. కాబట్టి నామాన్ని ప్రతి రోజు జపించండి. ఒక్కసారి హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ భగవానికి జై. ముందుగా వచ్చే ఉత్పాతములకు హోమదేవు స్వామి తొందరపడితురాదేవి సరగుణరాదేవి మంగళ విద గురు వీర గురు భాయను నయనుగను అందుల మగుహమ్ములను. ముందుగా వచ్చే ఉత్పాతములకు హోమదేవు స్వామి అని భాగలచే దొరికి మమ్ముల కరుణ దూరవేది సరగుణయ కొనిరాది త్రిగంకేతల వెలిశభక్తులను తాగరమ్ము మమ్మో భోతి కనీసము మంగళ విరగొని వీర గురు భాయను నదయనుగను అందుల మగు మమ్ములను. గంటుంది చాలా చాలా
राधे